శివయ్య జంటగా సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసిని. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివాజీ సొంటినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలనటుడు రోహన్, ఆలీ, ప్రిన్స్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మార్చి 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఆ విశేషాలు మన ఫిల్మ్ ఫ్లాష్ లో చూసేద్దాం. ఈ పాట నేను కంపోజ్ చేసి నేను ట్రాక్ పాడాను. పాడితే బోలే షాబుద్దీన్ గారు అప్పట్లో ఆయన క్రియేట్ చేశారు ఉర్దూలో. ఈ వాయిస్ తెలుగులో చాలా బాగుంది, నువ్వే పాడాలి అని నన్ను కోరడం, నేను పాడడం అదొక అదృష్టం. ఈ పాట పాడిన తర్వాత, నేను కంపోజ్ చేసిన తర్వాత తిరిగి బోలే ఇందులో బండ్ల గణేష్ అన్న చేస్తున్నారు, అలీ గారు చేస్తున్నారు, ఇంకా చాలామంది కళాకారులు అంటే బబ్లు చేశారు, తర్వాత మా టేస్టీ తేజ చేశాడు అనుకోండి. వాళ్ళతో పాటు ముఖ్యంగా అలీ గారితో పాటు బండ్ల గణేష్ గారితో పాటు నేను కూడా ఆ పాటలో కనిపించడం, చేయడం అనేది మరొక అదృష్టం. ఇలా అదృష్టాల మీద అదృష్టాలు ఈ పాట నన్ను వరించిందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ మూవీ సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని ఎందుకు చూడాలి? ఇది దీంట్లో హీరో ఒక మాస్ హీరోయిన్ కాదు, దీంట్లో హీరో ఒక సూపర్ హీరో కాదు. మీరు ఆల్రెడీ ట్రైలర్స్తో చూసుంటారు, ట్రైలర్ అండ్ అదర్ కంటెంట్స్తో చూసుంటారు. ఈ మూవీలో మంచి ఫన్ ఉంది, సరే మంచి ఒక క్రైమ్ ఏదో జరిగింది అనే ఊపు కనబడుతుంది. బట్ ఈ మూవీలో హీరో ఒక కామన్ మ్యాన్. సో ఒక కామన్ మ్యాన్కి తన ఫ్యామిలీకి ఒక కష్టం వస్తే ఎలా నిలబడతాడంటే అడ్డంగా నిలబడిపోతాడు. అలా అడ్డంగా నిలబడ్డారు శివాజీ గారు ఈ మూవీకి అండ్ ఈ సినిమాలో హీరోలాగా కూడా. సో ఈ సినిమా ఎందుకు ఆడాలని బలంగా నేను కోరుకుంటున్నానంటే, ఇది శివాజీ గారి కోసం, ఆయన నమ్మిన ఈ కథ కోసం ఆయన నమ్మకం ఫలించబోతుంది. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని. శివాజీ నా ఆత్మబంధువు, నా మిత్రుడు, నా సోదరుడు. శివాజీ ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడు నేను. ఈ సినిమా శివాజీ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ సినిమా రావాలి, మంచి హిట్ అవ్వాలని కోరుకున్నా. ఒక టైంలో ఫోన్ చేసి, ఇంకనైనా ఇది ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం అనగానే నేను చాలా దుఃఖపడ్డా. ఈ సినిమా రిలీజ్ అవ్వాలి కదా, ఎందుకు ఈటీవీలో చేస్తున్నారని చెప్పి నేను మా సాయికి, నితిన్కి ఫోన్ చేసి, సాయి తప్పు, మీరు ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది, దాని సినిమా రిలీజ్ చేయండి అనగానే మిత్రుడు, స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు కూడా ఈ సినిమా చూసి ఇది చాలా మంచి సినిమా అవుద్ది, దీన్ని జనంలోకి తీసుకెళ్ళండి, థియేటర్ ద్వారా రిలీజ్ చేయండి చెప్పటం. ఈ సినిమా రేపు మార్చి 6వ తారీఖు నాడు జనం అందరి ముందు థియేటర్లో రావటం. మనాడు మంచి ప్యాకేజ్ ఇచ్చాడు, 499కి ఫ్యామిలీ అని. ఈ ప్యాకేజీని వాడుకొని ఈ సినిమాను సూపర్ హిట్ చేసి ఈటీవీ వారికి బాగా డబ్బులు రావాలని, శివాజీకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ అద్భుతమైన ఈవెంట్కి బ్లెస్ చేయడానికి మా అన్న ద గ్రేట్ కమెడియన్, ఇండియన్ చార్లీ చాప్లియన్ బ్రహ్మానందం గారు రావటం అండ్ శివాజీని ఎంటైర్ క్రూని ఆశీర్వదించడానికి రావడం జరిగింది. కానీ మొన్న రీసెంట్గా ఇంటికి వెళ్ళి కూర్చుంటే, అరే ఏం జరుగుతుందిరా అన్న, ఇది ఇలాగా 6వ తారీఖు శివాజీ సినిమా రిలీజ్ అంటే 3వ తారీఖు ఈవెంట్ ఉంది, అరే ఒక నిమిషం ఉండని కాల్ చేశాను. ఇమ్మీడియట్గా 3వ తారీఖు నేను వస్తున్నాను రా నీ సినిమా రిలీజు ముందు రోజున అని ఆశీర్వదించడానికి. ఎందుకంటే శివాజీని చాలా చిన్న స్టేజ్ నుంచి చూసిన వ్యక్తుల్లో బ్రహ్మానందం గారు, నేను. కానీ ఈ రోజున తను హీరోగా, నిర్మాతగా, తన సొంత బ్యానర్లో ఒక సినిమా చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు, ఇంతమంది ఆర్టిస్టులతోటి. అండ్ అలాగే డైరెక్టర్ సుధీర్ గారికి, అలాగే నిర్మాతలకి, దీంట్లో యాక్ట్ చేసిన నటీనటులకి, అలాగే మొత్తం ఎంటైర్ క్రూకి ఆల్ ద బెస్ట్. అండ్ 6వ తారీఖున ఇది పెద్ద హిట్ చేసి మా శివాజీని పెద్ద నిర్మాత చేస్తారని ఆశిస్తున్నాను. నాకు అత్యంత ఆప్తుడైనటువంటి నా తమ్ముడు శివాజీ. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయలేదు, డైరెక్టర్ గారితో కూడా నాకు పెద్ద పరిచయం లేదు, సుధీర్ గారితో. ఎక్కడండి ఆయన, ఈయనతో నాకు పెద్ద పరిచయం లేదు. అయినా అన్న ఈ సినిమా నేను తీస్తున్నాను ఈటీవీ విన్ తరఫున అని చెప్పినప్పుడు అక్కడున్న స్టాఫ్ కుర్రోళ్ళందరూ కలిసి ఈ సినిమా చేస్తున్నారని తెలిసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. రైటర్ కుర్రాడు, రైటర్ అయినా అతను అంటే
ముఖే సరస్వతి. ఎవరికి భగవంతుడు ఎట్లాంటి శక్తినిస్తాడో మనకు తెలియదు. అతను మాట్లాడిన 5 నిమిషాల్లో చాలా అందమైన మాటలు అందంగా చెప్పాడు. బ్రహ్మానందం గారు మిమ్మల్ని కల్లో కూడా చూస్తాను కానీ సెల్లో చూశాను అన్నాడు. తర్వాత ఆ టైము ఈఎంఐ టైం అందరూ ఇస్తారు కానీ టైంను సద్వినియోగపరుచుకోవాలన్నాడు ఫస్ట్. ఇట్లాంటి అటాక్లు ఇస్తున్నాడు ఇతను అనుకున్నాను. తర్వాత తెలిసింది అతను రైటర్ అని. వెరీ గుడ్. అటువంటి రైటరు, ఇటువంటి డైరెక్టరు, ఇటువంటి ప్రొడ్యూసరు, ఇలాంటి ఆర్టిస్టులు అందరితో కలిసి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి నా తమ్ముడు శివాజీ ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి రీతిలో సక్సెస్ని కొట్టాలని, నిజంగా ఇందాక వాడు కమల్ చెప్పినట్టు వీడు సినిమాలు తీయటం మొదలు పెడితే హీస్ గుడ్ ఎట్ హార్ట్. ఐ నో. ఎవరికైనా ఎక్కడైనా టాలెంట్ ఉందంటే పట్టుకుని వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చేటువంటి మంచి హృదయం ఉన్న మనిషి శివాజీ. కాబట్టి ఇలాంటి చెట్టు కొంచెం విస్తరిస్తే ఆ చెట్టు నీడన చాలా పక్షులు, చాలా 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 మంది బ్రతుకుతారు, జీవనోపాధి కల్పిస్తారని ఇలాంటి ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేయమని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మేజర్గా సుధీర్ మళ్ళీ ఒక కొత్త డైరెక్టర్, ఉభర్తా సితారా అంటారు, అంటే రైజింగ్ స్టార్ తయారయ్యాడు. కాబట్టి ఈటీవీ వాళ్ళకి కూడా థ్యాంక్స్, బికాజ్ యు ఆర్ మేకింగ్ దిస్ పాసిబుల్. సినిమా విషయానికి వస్తే దిస్ ఇస్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. March 6th మీ ముందుకు రాబోతుంది. ఎస్పెషలీ సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు, ఫ్రెండ్స్ చాలామంది చాలా కమెంట్లు నేను విన్నాను, చాలా రీల్స్ కూడా చూశాను, దట్ థియేటర్కి వెళ్తే ఒక 1000 రూపాయలు 2000 ఖర్చు అవుతుందని. అలాంటిది 4 ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ పాప్కార్న్ ఒకవేళ 499కే చూడగలిగితే కనుక ఐ థింక్ ఒకసారి కాదు 2-3 సార్లు వెళ్ళొచ్చు. మంచి టైం పాస్. అలాగే మా సినిమా కూడా అంతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ ఈవెంట్కి బ్రహ్మానందం గారు, ఆలీ గారు, బండ్ల గణేష్ గారు వీళ్ళంతా రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నేను నిజానికి కొంచెం టెన్షన్ తగ్గింది, వాళ్ళు వెళ్ళిపోయారు. సో రైట్ నౌ ఈటీవీ వాళ్ళు టోటల్గా 499. సో ఇది చాలా మంచి డీల్. సో ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా వెళ్ళొచ్చు, చూడొచ్చు. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది, ఐ గ్యారంటీ. సో అగైన్ అంటే ఎవ్రీ టైం చెప్తూనే ఉన్నాను, సో నేను ఎన్ని రోజులు ఇండస్ట్రీలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, సో ఆల్వేస్ ఫస్ట్ థ్యాంక్ యూ శివాజీ గారికే, ఎందుకంటే నా ఫస్ట్ హీరో, నా ఫస్ట్ ప్రొడ్యూసర్. సో థ్యాంక్ యూ సార్. ఎవ్రీబడీకి నాకు నా కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి చూస్తాను. అంటే ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ శివాజీ గారితో వర్కింగ్ ఇది 4th ఫిలిం. సో ఇది డెఫినెట్లీ అదొక ఎక్స్పెక్టేషన్తో జనాలు వచ్చినప్పుడు అది డిసప్పాయింట్ అవ్వరు అని నేను డెఫినెట్లీ నమ్ముతున్నాను. అండ్ మీరు జస్ట్ వచ్చి సినిమా చూడండి, అండ్ దెన్ మీకు తప్పకుండా నచ్చుతుంది అనేది మై అంటే చాలా గట్టి నమ్మకం. అండ్ ఆల్సో ఏంటంటే ఫ్యాన్సీ ప్రైజెస్ అని పెట్టారు. సో 499 ఫర్ 4 పీపుల్ అండ్ పాప్కార్న్. సో ఎప్పుడు పాప్కార్న్ కొనేటప్పుడు సో వీ వండర్. సో నౌ దిస్ ఈజ్ అ గ్రేట్ ఆఫర్ మాకు కూడా. సో మేము కూడా బ్యాచల్ వెళ్ళి ఐ విల్ ఆల్సో వాచ్ ఇట్. మాకు కూడా ఇది చాలా ఎక్సైటింగ్ ఆఫర్గా అనిపిస్తుంది. నా అకౌంటబిలిటీ అనేది చాలా ఎక్కువైంది ఈ సినిమాకి. వాళ్ళు నితిన్ గారు కానీ, సాయి గారు కానీ, వాళ్ళ టీం కానీ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడమ్ ఇంకో సినిమాకి అయితే అంత ఇవ్వరు. అంటే కంపెనీకి ఒక రూల్స్ ఉంటాయి. అయినా సరే ఒక నమ్మకాన్ని నాకు ఇచ్చినప్పుడు అది ఇంకా ఎక్కువైంది నాకు. సో ఈ సినిమాని వాళ్ళందరికీ చూపించాను. దే ఆర్ సాటిస్ఫైడ్. నేను ఒక మెసేజ్ పెట్టాను, వీళ్ళకి మెసేజ్ పెట్టాను, బాబినేని సార్కి మెసేజ్ పెట్టాను, సార్ మీకు మాట ఇచ్చినట్టు నేను మంచి సినిమా తీశాను, మీ ఫ్యామిలీస్ అందరికి కూడా నచ్చింది. అలాగే ఇందాక గణేష్ అన్న చెప్పాడు, అనిల్ రావిపూడి గారు చూసి సినిమాని థియేటర్కి రావడానికి తను బీజం వేశాడు. అలాగే ఒక మంచి కంటెంట్ ఈ సినిమా, ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలు ఏంటంటే సౌండ్ డిపెండ్ అయిన సినిమాలు ఖచ్చితంగా థియేటర్లోనే రావాలి. అది ఏ సినిమా అయినా, మన సినిమానే కాదు, సౌండ్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రతి సినిమా కూడా థియేటర్లోనే రావాలి. థియేటర్లో వస్తేనే ఆ మజా ఎంజాయ్ చేస్తాం. అంటే ఈ సినిమాకి నా లైఫ్లో ఇంత కష్టం నేను ఎప్పుడూ
అంత కష్టపడలేదు. సినిమాకి నా సినిమా కాకపోయినా నేను డెఫినెట్గా ప్రొడ్యూసర్ లాగానే ఫీల్ అయ్యే ఏ సినిమాకైనా వెళ్తాను, అలాగే పని చేస్తాను. కానీ ఈ సినిమాకి పడ్డ కష్టం అనేది డెఫినెట్గా మీకు స్క్రీన్ మీద కనపడుతుందండి. ఇది అవసరం, ఎందుకంటే ఒక కొత్త డైరెక్టరు తన కథ మీద నచ్చి చేస్తున్నాము. అలాగే ఆ కథలో ఆ మేకింగ్లో ఎక్కడైనా సరే కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తూ చాలా నేను ఆ ప్రెషర్ని ఎంజాయ్ చేశాను. నో రిగ్రెట్స్, 100% నేను ఆ ప్రెషర్ని చాలా ఎంజాయ్ చేశాను.